మా శంకర వరప్రసాద్ గారి స్క్వాడ్ టీమ్ రాబోతున్నారు. ఎస్, మిస్టర్ నారాయణ, మిస్టర్ ముస్తఫా రండి. ఎస్, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ కోర్స్ మా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అండ్ ఆనంద్ గారు ప్లీజ్ రండి రండి రండి. అందరినీ వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆర్ ఆనంద్ రాజు గారు, శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓ పని చేద్దాం, హర్ష మాట్లాడతాడు, మనందరం చేతులేసి మమ్మ అందాం, సరిపోతుంది. డన్ డన్. చాలా బాగా మాట్లాడతాడు. కమ్ కానీ అందరు మైకులు పట్టుకున్నారంటే ఏదో స్కిట్ చేయడానికి వచ్చినట్టు తీసుకోండి. ఎవరు సార్? శ్రీనివాస్ గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడి నుంచోనా ముందుకు వెళ్ళిపోనా? అందరికీ నమస్కారం అండి. నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో 10 కోట్ల మందిని విపరీతంగా 10 ఏళ్ల నుంచి నవ్విస్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడి. జో జీతా హై ఓయి సికందర్ అంటారు. గెలిచినవాడే పాదుషా, గెలిచినవాడే నవాబు. ఈ గెలుపుని తన జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. నాకు 2019లో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ నన్ను రోడ్డు మీకు ఈడ్చేసి నా ఉద్యోగం పాడి చేసేసి నా ఉద్యోగం పీకేసిన మహానుభావుడు ఎవరంటే ఆ ముఖద్దర్గా సికిందర్ మా అనిల్ రావిపూడి గారే. ఇందాక వాడు అన్నాడు దత్త తీసుకోవాలని. నన్ను సుమారుగా దత్త తీసుకున్నారు. ఇది నా 6వ సినిమా అనిల్ రావిపూడి గారితో. F2, F3, సర్లేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం. ఇది జారిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ ప్రిన్సిపాల్ వేషం నార్త్ ఇండియా లుక్లో మిసా లేకుండా నన్ను దాని ప్రొజెక్ట్ చేశారు. సో అనిల్ రావిపూడి గారికి తమ్ముడని పిలుచుకుంటాను. 100 సార్లు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మానసిక రుగ్మతలు, మానసిక వ్యాధులు డీల్ చేసే డాక్టర్లు, సైకియాట్రిస్టులు ఈ ఏడాదికి 2 సినిమాలు తీస్తే వాళ్ళందరూ బోర్డులు మూసుకోవాల్సి వస్తుంది. ఇంకా రకరకాల రుగ్మతలకి, రకరకాల డిప్రెషన్లకి కూడా అనిల్ సినిమాలు ఆన్సర్ని ఇస్తాయి. ఇంకా చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఇన్ని మాటలు చెప్పి ఒక నిమిషం, ఒక మాట. ఇది చాలాసార్లు చెప్పాలని అనుకుంటూ ఉంటాను. సుష్మిత గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఐఏఎస్ ఎగ్జామ్స్, రేపు హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్ 92 జూన్లో రేపు హిస్టరీ పరీక్ష. ఇవాళ ఆపద్బాంధో రిలీజ్ అయింది. ధర్మ సంకటం సినిమాకి వెళ్ళాలా, హిస్టరీ సివిల్ సర్వీసెస్ జీవితం, ఐఏఎస్ పరీక్షలు వెళ్ళాలా వద్దా తెగించేసి చిరంజీవి గారు ఆపద్బాంధుడు సినిమా చూస్తే ఆ పరీక్షలో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి నుంచి ఒక థీరీ తీశాను. చిరంజీవి గారి సినిమా చూసి చిరంజీవి గారిని ఫాలో అయిన వాడు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో రాణిస్తాడు. రైటర్ మంచి రైటర్ అవుతాడు, ఫైటర్ మంచి ఫైటర్ అవుతాడు, డైరెక్టర్ మంచి డైరెక్టర్ అవుతాడు. నాలాంటి ఆర్టిస్టులు కొత్తగా మిడ్ ఏజ్లో 48 ఏళ్ల వయసుకు వచ్చి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిన నటులు కూడా రాణిస్తూనే ఉంటారు. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 10 కోట్ల గెలుపుని జీవన విధానంగా మార్చుకున్న అనిల్ రావిపూడికి ఒక్కసారి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. డిప్రెషన్కి దూరంగా ఉండాలి. ఈ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఏడ్చేవాడు ఏడుస్తాడు, దొల్లేవాడు దొల్లుతాడు, కానీ అందరినీ నవ్వించేవాడే అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ, ఫ్యాన్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ, ఈ సినిమాలో నటించిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రొడ్యూసర్స్కి పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక అనిల్ గారిని అడిగారు, దాన్ని ఏమంటారు, మనోధైర్యం కాదు, మహదానందం, మనోధైర్యం, ధనాదన్, మధుపానం. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, చూసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ ఆ రోజు ఈవినింగ్ కూర్చొని అందరూ చాలా హ్యాపీగా మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 అవర్స్ అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద, పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్నా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త, ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ తల అభినవ్ మీకు గోమటం ప్లీజ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్ అందరికీ. సంక్రాంతి అద్దరిపోయింది నిజంగానే. నిన్న నేను సుదర్శన్ లో ఆఫ్టర్నూన్ సినిమా చూసి అసలు 50 to 60 year old పీపుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లలో. అసలు ఇట్ ఫీల్స్ లైక్ ఈ మన దే ఆర్ ఎంజాయింగ్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ లవ్వింగ్ ఇట్. నా ముందు నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నా ముందు ఒక ఐ థింక్ అరౌండ్ 50 to 60 years ఉండొచ్చు. ఇద్దరు ఆంటీలు కూర్చొని ఉన్నారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటది, మందుపానీయం మహదానందం మనోధైర్యం ధనార్దన్ అంటే వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు ఆ డైలాగ్కి. నేను అసలు ఇది చూసి ఓరి నాయన నెక్స్ట్ లెవెల్ ఉందని. బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ సీట్స్లో కూర్చోట్లేదన్న. దే ఆర్ జస్ట్ నాట్ సిట్టింగ్ అండ్ దే జస్ట్ డాన్సింగ్. డైలాగ్లకు ఇష్టం వచ్చినట్టు అరవడము. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను. అదిరిపోయింది అసలు. నిన్న అక్కడి నుంచి వెళ్ళి యూజువలీ ఇవాళ సంక్రాంతి కదా అని డైమండ్ పాయింట్ దగ్గరకు మా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. అక్కడికి వెళ్ళాను కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ లేవు అసలు స్కైలో. ఏమైంది అని చూస్తే బికాజ్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, నోబడీ ఈస్ ఫ్లయింగ్ కైట్స్, దే ఆర్ ఆల్ వాచింగ్ మన సినిమా. నేను ఇక కైట్స్ అయినట్టే ఈసారి సంక్రాంతికి నో కైట్స్ అనుకొని ఇంక ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఇటువైపు రావడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అమేజింగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు చిరంజీవి గారు ఫర్ వాట్ ఆ మ్యాన్ రియలీ. ఏంది ఆ పర్ఫార్మెన్స్ ఏంది, నేను చూసేటప్పుడే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బట్ నిన్న థియేటర్లో అయితే అబ్బో అది ఇట్లా ట్రాన్స్లేట్ అవుద్దా, ఓకే నైస్ గ్రేట్ అని. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే టు వర్క్ విత్ చిరంజీవి సార్. అండ్ దెన్ 50 days ఆయనతో పనిచేసి థియేటర్లో కూర్చొని ఆయన చేసిన వాటన్నిటికీ లైవ్లో చూసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఆ రియాక్షన్ చూడడం ఇట్స్ లైక్ 360-degree ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్స్ అ లాట్ టు ది ఆడియన్సెస్. అండ్ అనిల్ అన్న సచిన్ లెక్క ఎవరు సెంచరీ కొట్టినా కొట్టకపోయినా బ్యాట్ని చేతికిస్తే నువ్వు మాత్రం క్రీజ్ మీద ఉండి 100% సెంచరీ కొట్టే ఇదన్నా నీది అసలు అమేజింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బ్రో. మీకు తోడు మీ పార్ట్నర్ సమీర్ గారు సెట్ మీద సచిన్ సెహ్వాగ్ లాగా 80-85 daysలో సినిమా ఫినిష్ చేసుకొని ఇంత బాగా తీసి నేను అసలు యాక్చువల్లీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. నేను సగం సేపు సినిమా చూడడం కంటే నేను వీళ్ళ రియాక్షన్ చూసే ఎంజాయ్ చేసే సినిమా అంతా. థ్యాంక్స్ అ లాట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు చిరంజీవి గారితో పనిచేస్తామా అని నేను అసలు ఎప్పుడు దట్ వాజ్ నాట్ మై గోల్. ఎందుకంటే నేను అంత పెద్ద డ్రీమ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ సుష్మిత అక్క, ఫస్ట్ ఫిలిం సంక్రాంతి టైంలో మీకు మీరు ఇలా ప్రొడ్యూస్ చేయడం అండ్ చాలా బాగా ప్రొడ్యూస్ చేసి మీకు ఈ సక్సెస్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సాహు అన్న నమస్తే, వెల్కమ్ టు ద బిగ్ లీగ్, వెల్కమ్ టు 500 crore క్లబ్ అనొచ్చు కదా, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ అండ్ హ్యాపీ నిన్ను సంక్రాంతి. కమల్ హాసన్ అన్నారు గుర్తుందా బాస్? సార్ నేనైతే ఇప్పుడు యాక్ట్ మెగాస్టార్ అంట, నేను వేరే ఏం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్. అండ్ ఆనంద్ రామరాజు గారు ఈరోజు 5 నిమిషాలు మాట్లాడబోతున్నారు ఆయన స్టేజ్ పైన, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించే అవకాశం అండి నాకు ఉన్నాయి, మీరు టెన్షన్ పెట్టడం మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మధ్యలో ఆపితే మళ్ళీ ముందు నుంచి నటించే అవకాశం కల్పించిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏం లేదండి, సారీ. అలాగే ప్రొడ్యూసర్ సుష్మిత గారికి, సాహు గారికి థ్యాంక్ యూ. అలాగే కెమెరామెన్ సమీర్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. 5 నిమిషాలు అన్నానండి, 5 సెకండ్లు కాదు. అలాగే సాయి గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ హర్షవర్ధన్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సభా మర్యాదలకి గౌరవిస్తూ నేను ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే
సర్వ సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడు వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడడానికి మొహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలుగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి, అలాగే అనిల్ రావిపూడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాక్టర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మెగా అభిమానులు అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా చాలా చాలా ఇది మొదలు, ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు. సాహు గారు కంగ్రాచులేషన్స్ సార్, మీరు 500 క్లబ్ క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు. అర్చన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎంత ఎంత ఇష్టదైవం మనకున్నా, ఒకసారి ఇష్టదైవం కన్నా మనకి పూజారి ఎక్కువైపోతాడు. ఎందుకంటే విగ్రహం తయారు చేసుకోగలుగుతాం, మన ప్రసాదాలు తయారు చేసుకోగలుగుతాం, కానీ పూజ సరిగ్గా చేయకపోతే ఆ పండగకి అర్థం ఉండదు. అటువంటి పూజారే అనిల్ రావిపూడి. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే, అంటే ప్రతి హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, అనిల్ రావిపూడికి అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు. సో అటువంటి అనిల్ రావిపూడిని ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను, ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అవకాశం వాడుకుంటున్నానంటే, ఒక ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ గురించి, నా గురించి, ఏ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మేము అంతా తెర మీద కనిపిస్తాం, కానీ తెర వెనక కనిపించే కనబడిని శక్తులు మా కెమెరామెన్, మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్షన్, ఇంకా ఫైట్స్, అసలు ఏదైనా ఏ క్రాఫ్ట్ అయినా సరే వాళ్ళు బయటికి కనబడరు.